ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మహిళలకు రక్షణకు ఉన్న చట్టాలపైన, సైబర్ నేరాలపైన, చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్టీజింగ్ పైన అవగాహన కల్పించిన చీఫ్ లీగల్ సెల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజా మునిసా బేగం. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దీప్ల, అంగన్వాడీ సూపర్వైజర్ శివకుమారి, ఉపాధ్యాయుల బృందం నాగరాజు, ప్రభాకర్, రతన్ తదితరులు పాల్గొన్నారు. చేస్తూనే ఉన్నారు. మీ ప్రయత్నాన్ని ఒక్కసారి విరమించుకున్నారంటే మీకు డిసైడ్ కూడా ఇంటికి వెళ్ళిపోతే జరిగిన సంఘటన అంటే మీరు ఒక చిన్న పిల్లలు పడ్డది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇంకా మీకు చెప్పాలి కంపల్సరీ. ఇప్పుడు ఒక అమ్మాయి 10వ తరగతి చదువుకున్నది ఎస్ఎస్సి. దీనికి జిల్లా న్యాయ మన చైర్మన్ ఎవరు ఉంటారంటే మన జిల్లా యొక్క ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ ఉంటారు, జిల్లా జడ్జి. దానికి సెక్రటరీగా సీనియర్ సివిల్ జడ్జి అనేది సెక్రటరీగా ఈ వ్యవస్థ మొత్తం బాధపడి జరుగుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీకు మా సంస్థకు వచ్చి ఇలాంటి సమస్య ఉందని చెప్తే ఫ్రీగానే మీకు సర్వీస్ ఇవ్వడానికి ఈ సంస్థ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఎవరెవరు దీనికి అర్హులు అంటే ఆర్థికంగా వెనుకబడిన వారు. ఆర్థికంగా వెనుకబడిన వారు అంటే సంవత్సరానికి 3 సంవత్సరాల ఆర్థిక స్తోమతలు లేని వారు, మరియు వికలాంగులు, మహిళలు, మరియు ముఖ్యంగా వృద్ధులు, ఎస్సీ ఎస్టీ వీరందరికీ ఈ ఉచితంగా న్యాయాన్ని అందించడానికి ఈ సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంది. అలాంటి ఏమైనా సమస్యలు వచ్చినా మా సంస్థకు వచ్చి ఒక అప్లికేషన్ రాసిస్తే మీ సమస్య తీర్చి మీ తరఫున ఒక వకీలును నియమించి మీ సమస్యను మీకు న్యాయం జరిపించడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మీకు మీ తల్లిదండ్రులు కానీ మీ చుట్టుపక్కల అందరూ కానీ చెప్తారని నేను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ గారికి మరియు నమస్కారం ముగిస్తున్నాను. అగ్రికల్చర్ అంటే ఇలా లాభం ఏం లేదు, దీంట్లో మనకు నష్టమే వస్తుంది అని మన తల్లిదండ్రులు అందరూ చెప్తున్నారు. కానీ రేపు పొద్దున రాను రోజులలో డబ్బులు టేబుల్ మీద పడేస్తారు, కానీ వాటిని మనం తినలేము. కొన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ వ్యవసాయము వేస్ట్ అనేది అనుకోకూడదు. ఎందుకంటే మనం రైతు బిడ్డలము. ఈ డ్రగ్ అబ్యూస్ మోటార్ అంటే కూడా మీరు లైసెన్స్ ఉండి మీకు ఆ లైసెన్స్ లేకుండా కూడా మీరు నడిపిస్తే మీ బండి ఇచ్చిన వాళ్ళకు, బండి నడిపించిన వాళ్ళకు కూడా శిక్షలు ఉన్నాయి. ముందు ఇది వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు వేరే విలేజెస్ నుంచి వస్తుంటారు, పోతుంటారు, 9 to 6 7 o'clock అమ్మాయిలకు అడిగితే అబ్బాయిలకు అడుగుతారు ప్రశ్న. ఒక 4 members ఎవరైనా ఫాలో అవుతారు. ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? 98కి కాల్ చేస్తారు. అమ్మాయిలు చేస్తారా? మొబైల్ ఉంటే మొబైల్ ఉంటే కాల్ చేయండి. ఏ నెంబర్ కి? మొబైల్ లేదు కదా, అప్పుడు ఏం చేయాలి? వాడు ఎక్కడో అక్కడ ఉంటాడు, నువ్వు వీడుండవు. హలో పోలీస్ అండి, షీటీ మ్యాన్ అంటే ఏదో యాక్టింగ్ చేస్తే అక్కడ ఉన్న మీ చేతిలో మొబైల్ ఉందా లేదా తెలుస్తుందా? 098 కానీ 100 కానీ కాల్ చేస్తే 2 minutes లో మన దగ్గరకు వస్తారా బిడ్డ? కనీసం ఒక 5 minutes 10 minutes అన్నా మనకు టైం పడుతుంది. అవునా? మనం ఎక్కడున్నాం ఆ క్షణం మనకు ఎదురైనప్పుడు వాళ్ళు వచ్చే వరకన్నా మనల్ని మనం రక్షించుకోవాలి. అవునా? ఆ వెహికల్ మొబైల్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అరవాలి. మా డాడీ అంటే అంకుల్ ఇక్కడ అంటే ఎవరో నన్ను ఫాలో అవుతున్నా గట్టిగా అరుచుకుంటూ పరిగెత్తాను. అట్లా అరుచుకుంటూ పరిగెడితే కనీసం అక్కడ ఎవ్వరూ లేకుండా చుట్టుపక్కల వాళ్ళన్నా వస్తారా రావా? జనరల్ గా మనకి ఏమైతుంది, కనీసం మన దగ్గర మొబైల్ ఉన్నా, మనం చదువుకున్నా, ఎంత ఏదున్నా భయం అనేది అనిపించలేస్తారు బెట్ట. కాబట్టి నేను ఒకటే, మనకి ఎలాంటి సిచ్యువేషన్ లో ఏది ఎదురైనా మన వైపు తప్పు లేనప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. ఏది ఎదురైనా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఒక అమ్మాయి లేక మన మొబైల్ ఉంటే అన్నుండే మన కాల్ చేసిన తక్కువ డాక్టర్ మన. కాబట్టి ఎలాంటిదైనా మీరు భయపడదు. ఫస్ట్ భయపడితే మనకి ఏమైతే వైబ్రేషన్ వచ్చేస్తుంది, అయ్యో ఏమైతుంది. నేను చెప్పిన 4 ట్రిక్స్ ప్లీజ్ ఉపయోగించండి. మీకు సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేయాలి?
మొబైల్ ఉంటే 1098కి కాల్ చేయాలి. థర్డ్ పాయింట్ ఏంటి? రన్ చేయడం. ఆ లోపల ఫోన్ ఉంటే ఫోన్ కాల్ చేసేసాను. కొంచెమన్నా మనం రక్షిస్తాం కదా. ఇలాంటి మీకు కూడా ఎక్కడన్నా అమ్మాయిలు ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురైతే మీరే వెళ్తున్నారు కదా, అమ్మాయికి ఎవరైతే మా ఊరు అమ్మాయి కాదు, మా క్లాస్ అమ్మాయి కాదు, మాకెందుకు అనుకోండి. అవునా? మీ అక్క చెల్లెళ్ళకి ఎవరు ఎదురైనా సిచ్యువేషన్ మనం అనుకుంటామా? అట్లా ఎవరైనా అమ్మాయిల సిచ్యువేషన్లు ఉంటే మీ వంతు సాయం చేయండి. ఏదైనా మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్కి కాల్ చేయండి, లేదంటే అరవండి, అరుచుకుంటే వెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వేసుకోవడం వల్ల మనది అప్పుడు కొంచెం రక్షించుకోగలుగుతాం. అంతేగాని భయపడిపోతే మాత్రం ఏమవుతుంది? మనం నష్టపోతాం. ఓకేనా? మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నేను చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఇక్కడికి మహిళా సాధికారత విషయంలో పిల్లలకు అవగాహన పరచడానికి చెప్పేసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చేసి పిల్లలు హై స్కూల్ పిల్లలు కాబట్టి వాళ్లకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి, పోక్సో యాక్ట్ గురించి, లేబర్ యాక్ట్ గురించి ఈ విషయాలు వాళ్ళకు అవగాహన కలిగించాలని, వాళ్ళకు చెప్పవలసిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎలా గుర్తుపట్టాలి అనే విషయం మీద ఈ అవగాహన ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామంది అనేక సంస్థలకు సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ విషయాలు, వాళ్ళకు సంబంధించిన విషయాలు ఇక్కడ పిల్లలకు అవగాహన పరిచి మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగినాము అని. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి చెప్పడం ఏంటంటే, మా పిల్లలకు చెప్పిన విషయాలు ఏమిటంటే, అమ్మాయిలకు అవుతాయి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు పెళ్లికి అర్హులని, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు పెళ్లికి అర్హులని, ఈ విధంగా ఎవరైనా పిల్లలను ఇబ్బంది పెట్టినచో, వాళ్ళ చదువులను ఆపేసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు 1098కి కాల్ చేసి ఈ విషయం చెప్పగలరని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే పోక్సో యాక్ట్ గురించి కూడాను ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చేసి వాళ్ళను లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే అలాంటి విషయంలో కూడాను వాళ్ళు జాగ్రత్తగా ఏ విషయమైనాను తల్లిదండ్రులతో దాచుకోకుండాను ఈ విషయం చెప్పినచో ముందుగానే జాగ్రత్త పడగలుగుతారని చెప్పేసి, ఈ విధంగా చేసినచో ఇటు అబ్బాయి అయినను అటు అమ్మాయి అయినను జాగ్రత్త పడగలుగుతారని ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. అలాగే లేబర్ యాక్ట్కు సంబంధించి కూడాను పిల్లలు చిన్నపిల్లలను ఎవరైనాను కూలి పనులకు కానీ వేరే ఏ ఇతర పనులకు కానీ తీసుకెళ్ళినచో అలాంటి పిల్లలను కూడాను మీరు చూసినచో వాళ్ళకి 1098కి కాల్ చేసి చెప్పగలరని చెప్పేసి హెల్ప్ లైన్ నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు చదువుకోవాల్సిన సమయంలో వాళ్లకు ఈ పనులన్నీ చేయించడం అనేది చట్టరీత్యా విరుద్ధం కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. ఇందులో